అతని మాటలు పూర్తి కాకుండానే రైలు పోర్టర్ ఒకతను తెల్లని చాకలి తెచ్చిన గలీబులు తొడిగిన 2 తలగడలు, కప్పుకోవడానికి నా అంత బరువున్న 2 రగ్గులు తెచ్చి బల్లమీద పెట్టాడు. మీనన్ వాడి చేతిలో ఒక షిల్లింగు పెట్టాడు. నేను వెర్రిమొహం వేసుకొని చూస్తున్నాను. ఇవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు. రైలులోకి జనం వస్తున్నారు. మీనన్ నన్ను చూసి నవ్వుతూ, ఈ దేశం రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మనిషికి రాత్రుళ్ళు ఇవి అద్దెకిస్తారు. మనం దిగి వెళ్లేటప్పుడు వాటిని రైల్లో విడిచిపెట్టి వెళ్తే వాళ్లు తీసి జాగ్రత్త పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రంగా ఉంచుతారు అన్నాడు. మరి అందరూ మనకి మళ్ళీ న్యాయంగా ఉండి ఇవి కొట్టేయకుండా ఉంటారన్న మాటేమిటి అన్నాను. అతను నవ్వుతూ, ఇది మన దేశం కాదు కదా, ఈ దేశంలో అలాంటి పని ఎవ్వడూ చెయ్యడు. ఇలాంటి కక్కుర్తి పనులు ఇక్కడికొచ్చిన మనవాళ్లూ చెయ్యరు అన్నాడు మీనన్. నువ్వేమీ భయపడద్దు. జనసమ్మర్దం లేకపోతే నువ్వు సుఖంగా పడుకో, లేకపోతే ఈ రగ్గులు కప్పుకొని నీ చోట్లో నువ్వు విశాలంగా కూర్చో. ఎంత రద్దీ అయినా బల్లకు 3 కంటే కూర్చోరు. ఇంతకంటే 4వ వాడు రాడు. సుఖంగా వెళ్ళు. నీవక్కడ క్షేమంగా చేరినట్లు తక్కిన ఏర్పాట్లన్నీ నువ్వు చేసుకోగలిగిన సంగతి నాకు సావకాశంగా ఉత్తరం రాయి. నేను వెడతాను అన్నాడు. ఈ 2 రోజుల నుంచి అతను నాకు చూపిన ఆదరం, నాకు చేసిన ఉపకారం తలుచుకుంటే నాకు కన్నీళ్లొచ్చాయి. ఈ దూరదేశంలో ముక్కు మొహం తెలియని నాకు ఇతనింత ఉపకారం, ఇంత అవ్యాజమైన ఆదరం చూపించడం ఎంత గొప్ప, ఎంత విశాల హృదయం అనుకుని నమస్కారం చేస్తూ కొంచెం వణుకుతున్న కంఠంతో బయటకు వచ్చిన కన్నీటితో నా కృతజ్ఞత అతనికి ముక్తసరిగా 2 మాటల్లో చెప్పగలిగాను. ఇంతలో రైలు కూత కూసింది. అతను నన్నొక్క మాటు ఆలింగనం చేసుకుని, భయం లేదు తమ్ముడు, అన్నీ వాటంతటవే సవ్యంగా జరుగుతాయి, బెంగ పెట్టుకోకు, హాయిగా ఉండు, పరమేశ్వరానుగ్రహం ఉంటుంది అని కరచాలనం చేసి గబుక్కున రైలు దిగాడు. అతను నాకు చెయ్యి ఊపుతుంటే రైలు కదిలింది. నిలబడ్డవాణ్ణి నా స్థానంలో చతికిలబడ్డాను. రైల్లోనూ బయట ఉన్న జనం, వస్తువులు ఒక్క క్షణం ఏమీ కనబడలేదు. కళ్ళు తుడుచుకొని కూర్చున్నాను. నా ఎదుట బల్ల మీద ఉన్న 2 నాకేసి ఆర్ద్రతగా చూశారు. నువ్వు కొత్తగా వచ్చావా అన్నాడు అందులో ఒకడు. నోట మాట రాక తలూపాను. నీకేం భయం లేదులే, ఇక్కడ హాయిగా ఉంటుంది, పడుకొని సుఖంగా నిద్రపో అన్నాడు. థ్యాంక్యూ అన్నాను. రైలు వేగం అందుకుంది. నా మనస్సు అంతకంటే వేగంగా స్వదేశానికి వెళ్ళింది. మీనని చెప్పినట్లు రైలు ఖాళీగా ఉన్నది కదా అని తలగడలు వేసుకుని రగ్గులు కప్పుకుని సుఖంగా పడుకున్నాను. ఒక్క క్షణం ఈ సూటు వగైరా మార్చాలా అన్న సందేహం కలిగింది. రైలులో ఈ బాధంతా ఎందుకు, ఇలాగే పడుకుంటే తీరిపోతుందనుకున్నాను. కాలిజోళ్ళు మేజోళ్ళు మట్టుకు తీసేస్తే గాని వీళ్లేదనిపించింది. తలగడలు బహుమెత్తగా హాయిగా ఉన్నాయి. ఇంత మెత్తని తలగడలు నేనెక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే మా ఇంట్లో తలగడలు రాళ్లలా ఉండేవి. ఇటుక బొంత తలకింద పెట్టి దానిపైన దుప్పటి కప్పితే మా ఇంట్లో తలగడాయే అనుకునేవాణ్ణి. ఈ దేశంలో దూది ఇంత మెత్తగా ఉంటుంది కాబోలు అనుకుంటూ కళ్ళు ముయ్యబోతుంటే ఇంతసేపు నాకేసే నిదానంగా చూస్తున్న ఎదురుబల్ల మీద మనిషి చిరునవ్వుతో గుడ్ నైట్ సార్, సౌండ్ స్లీప్, ప్లెజెంట్ డ్రీమ్స్ అన్నాడు. నేను థ్యాంక్యూ అని నవ్వి కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూయడం తడువుగా నిద్రపట్టింది కాబోలు. నాకేమీ తెలియదింకా. కొంచెం మెలకు వస్తున్నట్లు ఉండగా రైలులో సంచలనం బయలుదేరింది. రైలు ఆగినట్లు తెలుసుకున్నాను. నాకెదురుగా ఉన్న సోదరులు మాయమయ్యారు. ఎక్కడ దిగాలో తెలియలేదు. సామాను ఏమైనా కూడా మాయమైందేమోనని అనుమానంతో అడుగున చూశాను. బల్ల కింద సామాన్లు అలాగే మైమరిచి నిద్రపోతున్నాయి. రైలు ఆగింది. అందరూ దిగిపోతున్నారు. ఇదేనా ఎడింబరో ఓ ఆసామి అని ఒక ఆసామిని అడిగాను. అవును అన్నాడు. మీనని చెప్పినట్లు రగ్గులు మడిచేసి తలగడల మీద పెట్టి సామాన్తో సహా దిగాను. ఇప్పుడేం చేయడమా అని ఆలోచిస్తుండగా ఒక రైలు బంట్రోతు వచ్చి నవ్వుతూ మార్నింగ్ సార్ అన్నాడు. తన నెత్తిమీద టోపీ ముట్టుకొని హ్యాడ్ సౌండ్ స్లీప్ సార్, వేర్ ఆర్ యూ గోయింగ్ సార్, కెన్ ఐ హెల్ప్ యూ సార్ అన్నాడు వినయంతో. వాడి వినయ విధేయతలు చూస్తే నాకు ఎంతో ముచ్చటేసింది. నేనెక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఊళ్ళోకి వెళ్లి గదేదైనా చూసుకునే వరకు ఏం చేయడమా అని ఆలోచిస్తున్నాను. ఈ స్టేషన్లోనే గదులుంటాయండి. ఈ సామాన్ అందులో పెడతాను. మీరు సావకాశంగా పలహారం అది చేసి ఊళ్ళోకి వెళ్ళవచ్చు. సామాన్ ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. అవసరమైతే 1-2 రోజులు ఆ గదిలోనే కొద్దిపాటి అద్దె ఇచ్చి ఉండవచ్చు అన్నాడు. బ్రతుకు జీవుడా అనుకుని థ్యాంక్యూ అన్నాను. వాడు నా సామాను సైతంగా
నన్నో గదిలోకి తీసుకువెళ్లి సామాను అక్కడ పెట్టి పక్కనున్న చిన్న గది మరొకటి చూపించి, అందులో మీరు కాలకృత్యాలు చేసుకోవచ్చు. అక్కడ గోడకున్న బొత్తాములొకదాన్ని నొక్కితే మనిషి వచ్చి మీకు పలహారం వగేరా తెచ్చి పెడతాడు అని నాకింకో సలాము పెట్టి నెమ్మదిగా గది తలుపు తన వెనకాల మూసుకొని బయటకు వెళ్ళిపోయాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. సరే, ఏకంగా వెళ్లేటప్పుడు ఏదైనా ఇవ్వవచ్చు అనుకున్నాను. నేను కోటు వగేరా దుస్తులు తీసేసి కాలకృత్యాలు చేసుకుని 6 గంటలో మళ్లీ డ్రెస్ వేసుకుని వాడు చెప్పిన బొత్తాము నొక్కాను. 6 నిమిషాల్లో భూమిలోంచి వచ్చినట్లుగా ఓ మనిషి ఎదురుగుండా వచ్చి నిలుచుని, గుడ్ మార్నింగ్ సార్ అని, తమకేమి కావాలి అని ఎంతో భయభక్తులతో అడిగాడు. నాకు పలహారము, టీ తెచ్చిపెట్టమన్నాను. ఈ 4-5 రోజుల్లోనూ ఈ పద్ధతులన్నీ బాగా అలవాటైనాయి. క్షణంలో తీసుకొస్తానండి అని అతను బయటికి వెళ్లి అన్నట్లుగానే మరో క్షణంలో అన్నీ తీసుకొచ్చి బాళ్ల మీద అమర్చి, మళ్లీ ఏమైనా కావాలిస్తే ఆ బొత్తాము నొక్కండి అని చెప్పి తలుపు మూసుకొని వెళ్లిపోయాడు. నేను సుఖంగా పలహారము చేసి బయటకు వెళ్లే ప్రయత్నంలో ఆ బొత్తాము నొక్కాను. ఇందాకటి మనిషి మళ్లీ వచ్చాడు. నాకీ ఊరు కొత్త. నేనెప్పుడూ ఈ ఊరు రాలేదు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. కొంతకాలం పాటు ఇక్కడే ఉండాలి కదా. ఉండడానికి ఓ గది కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఎలా వెళ్ళాలి? ఎలా ప్రయత్నం చెయ్యాలి అని నిర్మోహమాటంగా అడిగాను. నేను నిలబడే ఉన్నాను, అతను నిలబడే ఉన్నాడు. నేను చెప్తాను, తమరు దయచేయండి అని కుర్చీ చూపించాడు. తను మాత్రం నిలబడే ఉన్నాడు. తమకు యూనివర్సిటీ దగ్గర ఉంటే వీలుగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ ట్రాము ఎక్కి నేను చెప్పే వీధి దగ్గర ఆపమంటే ఆపుతాడు. అవన్నీ నివాస గృహాలుండే చోటు. అక్కడ ఏ వీధిలో చూసినా రూమ్ టు రెంట్ అని అట్టల మీద వ్రాసి కిటికీలకు కట్టి ఉంటాయి. మీరు గుమ్మానికి కుడిపక్కనో ఎడం పక్కనో ఉండే బొత్తాముల్లో ఒకదాన్ని నొక్కితే తలుపు తీస్తారు. గుమ్మానికి ఎడమవైపున ఈ అట్ట కనబడితే ఎడమవైపు బొత్తాము, కుడిపక్కన కనబడితే కుడివైపు బొత్తాము నొక్కాలి. కింది భాగంలో అయితే కింద బొత్తాము, పై అంతస్తుల్లో అయితే ఆ అంతస్తు బొత్తాము నొక్కాలి. అప్పుడు మీకు వీలైన గది, వీలైన వీధిలో, వీలైన అద్దెలో ఎన్నుకోవచ్చును అన్నాడు. ఎంతో ఓపికగా, ఎంతో సావకాశంగా, ఎంతో వినయంగా చెప్పాడీ సమాచారం అంతా. నేను థ్యాంక్యూ అని బయటకొచ్చాను. నా వెనుకే అతను లోపలున్నా నేను పలహారం చేసిన పళ్ళాలు వగైరా తీసుకుని తలుపు మూసి బయటికి రావడం గమనించాను. రోడ్డు మీదికి వస్తుంటే చాలామంది నాకేసి తిరిపారా చూడ్డం, ఒకరిద్దరు మందహాసం చేయడం గమనించాను. నవ్వితే నాకేమి, వాళ్ల మూతే వంకరపోతుంది అనుకుని ట్రాము నిలిచే చోటు తెలుసుకొని అక్కడికి వెళ్లి నిలబడ్డాను. స్టేషన్లో అతను చెప్పిన నంబరు ట్రామ్ రావడంతోనే అద్దెకి అతను చెప్పిన చోట దిగాను.